లేదు, చెప్పలేదు. ఒక సువార్త సభలో మాత్రం దీనికోసం ఆయన ప్రస్తావించారు. ఎవరు? ప్రవీణ్ పగడాల గారు. ఇది కనుక అమలైతే, ప్రవీణ్ పగడాల గారు కనుక గెలిస్తే అవతల వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అనుకున్నటువంటి కుట్ర రాజకీయాలు క్రైస్తవ్యం విస్తరిస్తుంది. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల అనేవాడు మహాజ్ఞానవంతుడు, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల అనేవాడు బతికి ఉంటే ఈ మనం అనుకున్నటువంటి యాంటీ కన్వర్షన్ బిల్ని, ఈ మత మార్పిడి నిరోధక దీన్ని ఆపడానికి ఎంత సాయశక్తులుగా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒకరిని లేపేస్తే, భూమి మీద లేకుండా చేస్తే మాకు అంతటితో ప్రశాంతంగా ఉంటుంది, ఇక అంతటితో మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేశారు? ప్రవీణ్ పగడాల గారిని లేపేశారు, చంపేశారు, హత్య చేశారు. ఈరోజు ఆయన ప్రవీణ్ పగడాల గారు బ్రతికే కనుక ఉండుంటే